ఇంతమంది మహిళలు ఢిల్లీ వరకు రాగల కారణం ఏంటో ఒక్కసారి మనందరూ తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియో ఒక్కసారి మనందరూ చూడాలి. ఆ వీడియోలో మనం చూసుకుంటే పోలీసులే తాళ్లతోని రోప్లతోని వాళ్ళ మెడలకు చుట్టేసి వెనక్కి లాగుతున్న పరిస్థితులు మనం వీడియోలో చూస్తున్నాం. ఇంత దారుణం రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా ఇటువైపు చూడాలనిపించలేదా? మహిళకి రాష్ట్రంలో ఎట్లాంటి అన్యాయం జరిగినా కూడా నేనుంటాను అని చెప్పిన ఆమె ఈరోజు ఇంత దారుణం జరుగుతుంటే దళితులకి, ఎస్సీ వర్గానికి చెందిన మహిళా రైతులకు ఇట్లాంటి విషయం జరిగితే ఆమెకు కనిపించలేదా? ఇక్కడికి విచ్చేసిన ఈ మహిళా రైతులందరూ కూడా సాధారణ రైతులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. కానీ మాకు అన్యాయం జరిగింది, మాకు ఎలా అయినా న్యాయం కావాలని చెప్పి ఢిల్లీ వరకు వచ్చారు. ఒక మహిళ తలుచుకుంటేనే ఢిల్లీ వరకు రాగలరంటే అంత ఉన్నత పదవుల్లో ఉన్న హోమ్ మినిస్టర్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా తలుచుకుంటే వీళ్ళకి న్యాయం జరగదా అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. పోలీసులే రౌడీల్లా మారి వీళ్ళపైకి దౌర్జన్యం చేస్తూ ఉంటే న్యూస్ ఛానల్స్ చూస్తూనే ఉంటారుగా. ముఖ్యమంత్రికి తెలీదా? లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి తెలీదా ఇట్లా జరుగుతుందని? ఏమైనా అంటే మా రోజుల్లో ఉద్యోగ అవకాశాలు లేవు, ఇప్పుడు మీ అందరూ చాలా అదృష్టం, మీకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు అంటారు. నిజంగానే అది నిజమైతే గత వారం రోజులుగా నడుస్తున్న డిఎస్సి బాధితులందరూ కూడా కనిపించలేదా ఆమెకి అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను ఒక్కసారి క్వశ్చన్ చేస్తున్నాను. అయితే నిన్న ఒక సందర్భంలో నేను ఈ మహిళలను అడిగాను, మీరు 2 రోజులు అవుతుంది కదా ఢిల్లీలో ఉండిపోయి, మరి మీ ఫ్యామిలీస్ అందరూ మీకు దూరంగా ఉంటారు కదా, ఎలా మీరు ఎలా ఓకేనా అనేసి చెప్పి అడిగితే, అమ్మ మాకు ఇట్లాంటి అన్యాయం జరిగింది, మమ్మల్ని మహిళలు అని కూడా చూడకుండా పోలీసుల చేత మమ్మల్ని వెనక్కి తోసి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి మరి మమ్మల్ని వెనక్కి తోశారు అని చెప్పేసి బాధపడుతూ వాళ్ళ బాధని వ్యక్తం చేసుకున్నారు. తిరిగి వెళ్ళాలంటే భయం వేస్తుంది, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పి భయపడుతున్నామని చెప్పి వాళ్ళు ఏడుస్తూ నాతో మాట్లాడడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మహిళా మంత్రులు ఎంతోమంది ఉన్నారు, మీ అందరూ కూడా సాటి మహిళలుగా ఈ మహిళల గోడు మీ ఎవ్వరికి వినపడలేదా అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అయితే నిన్న ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ని కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ని, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ని కూడా కలవడం జరిగింది. అయితే వాళ్ళ ముగ్గురు దగ్గర నుండి మాకు వచ్చింది ఒకటే రెస్పాన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని రోజులుగా
నేను ఎంపీ అయిన దగ్గర నుండి నిన్నటి వరకు దాదాపు ఒక 10 సార్లైనా నేను వెళ్ళుంటాను. కానీ ఈ 10 వాటిల్లో కూడా నిన్న తీసుకెళ్లిన వీళ్ళని చూసి వాళ్ళు చలించిపోయారు. మహిళకి ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళు చూసి మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో ఈ విషయాన్ని చూసి నిజంగా చలించిపోయారు. ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా సర్వే జరిపిస్తాం, మా టీంని పంపిస్తాం. ఏ మహిళనైనా భారతదేశంలో ఏ మహిళ అయినా కష్టంతో ఇంత దూరం రావడం ఇదే మొదటిసారి మేము చూడడం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగిస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అయితే ఈ మీడియా సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఒకటే, వీళ్ళ మీద ఎవరైతే పోలీసులు దౌర్జన్యంగా బిహేవ్ చేశారో వాళ్ళకి కఠిన చర్య విధించాలి. ఇంకొకసారి మహిళ మీద చెయ్యి వెయ్యాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోని ఇన్ని విషయాలు జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంతకు ముందు మహిళా రైతు చెప్పినట్లు ఏ రోజు కూడా మహిళలకు ఇట్లాంటి పరిస్థితి అయితే ఏ రోజు రాలేదు. అదే కాక అటువైపు రైతులు కామన్ పర్సన్స్ దగ్గర నుండి ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్న ఏ ఒక్కరిని కూడా అశ్రద్ధగా చూడడం జరగలేదు. అందరికీ ఒక లేడీ సింగంలా అందరూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఒక 1 వీక్ బ్యాక్ మహనాడు అని చెప్పి స్త్రీ శక్తి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒక మీటింగ్, పెద్ద మీటింగ్, బహిరంగ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో నారా లోకేష్ గారు అన్నారు, కేంద్రం ఎమ్మెల్యేలకు ఎంపీలకు 33% రిజర్వేషన్ ఇస్తుందో లేదో తెలియదు, కానీ మా పార్టీ మాత్రం ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి అన్నారు. ఇక్కడ మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదు, మహిళలకు భద్రత కలిగిస్తే చాలు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో మహిళలు జీవించలేని ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు 33% రిజర్వేషన్లు ఇస్తే ఇంకా ఇది రెట్టింపు అవుతుందే తప్ప తగ్గదు అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. మరి ఒక్కసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నిన్న వెళ్ళిన కమిషన్స్ ఏవైతే ఉన్నాయో కమిషన్స్ చైర్పర్సన్ అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఈ లేడీస్ అందరితో వెళ్ళి మా బాధని వ్యక్తం చేస్తే కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళ టీంని వాళ్ళ సర్వే వాళ్ళు చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.